ఏ ఫార్మర్ బైస్ ఏ ట్రాక్టర్ ఫర్ ₹12,000. సో తన ట్రాక్టర్ని అనుకుంటున్నారు. సో 12,000. He pays ₹6,000 cash and agree to pay balance in annual installment of ₹500 plus 12% interest on the unpaid amount. సో ట్రాక్టర్ అనేది 12,000 అమౌంట్ అంటున్నారు. సో ఈ 12,000లో 6,000 అనేది క్యాష్గా పే చేసేసి, సో మిగిలిన అమౌంట్, సో 12,000లో అన్పెయిడ్ అమౌంట్ ఉంది కదా, సో ఈ అన్పెయిడ్ అమౌంట్ని అతను ఇన్స్టాల్మెంట్స్ ద్వారా ₹500తో స్టార్ట్ చేస్తూ 12% ఇంట్రెస్ట్తో ఆ మిగిలిన అన్పెయిడ్ అమౌంట్ కనుక అతను పే చేస్తే అప్పుడు హౌ మచ్ విల్ ద ట్రాక్టర్ కాస్ట్ హిమ్. సో ట్రాక్టర్ అనేది 12,000 యాక్చువల్లీ. సో అతను హాఫ్ అమౌంట్ని, అన్పెయిడ్ అమౌంట్ని ఈ విధంగా ఇన్స్టాల్మెంట్స్ ద్వారా 12% ఇంట్రెస్ట్తో కట్టినట్లయితే అప్పుడు అతనికి ఆ టోటల్ కాస్ట్ అతను ఎంత ట్రాక్టర్కి పే చేశాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. ఇన్స్టాల్మెంట్స్ ద్వారా కట్టిన తర్వాత టోటల్ అతను ఆ ట్రాక్టర్కి ఎంత పే చేశాడో ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్ ద ఫార్మర్ పేస్ ₹6,000. సో 6,000 క్యాష్ అయితే ఫస్ట్లో కట్టేశాడు. సో అన్పెయిడ్ అమౌంట్ ఉందో దాన్ని ఇన్స్టాల్మెంట్లో చేంజ్ చేసుకున్నాడు. సో అన్పెయిడ్ అమౌంట్ ఈక్వల్స్ టు, సో ₹12,000లో నుంచి సో మైనస్ పెయిడ్ అమౌంట్, సో ఎంత వస్తుంది మనకి ₹6,000. సో 6,000 అనేది అతను ఇన్స్టాల్మెంట్లో చేంజ్ చేసుకున్నాడు. he will pay in, సో ఈ 6,000 అనేది 5,500తో పే చేస్తే అతని ట్రాక్టర్ కాస్ట్ ఎంత అని అర్థమవుతుంది. అంటే ద రిమైనింగ్ ఆఫ్ రూపీస్ ఈ 6,000 he will pay in 12 ఈక్వల్ మంత్స్ ఇన్స్టాల్మెంట్. సో ఇది ఎలా 12 మంత్స్ అని ఎలా చెప్తున్నామంటే, సో ఎన్ని టర్మ్స్ అనుకుందాం. సో ఎన్ని మంత్స్లో పే చేస్తున్నాడు అంటే 6,000 బై, సో అతను పే చేయాల్సిన అమౌంట్ 6,000 కదా, సో అతను ఎంత పే చేస్తున్నాడు 500. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 500తో మనం ఈ అమౌంట్ని కనుక డివైడ్ చేస్తే 5 1s 5 2s 10. సో అతను 12 మంత్స్లో ఈ 6,000 అనేది పే చేస్తాడు విత్ ఇంట్రెస్ట్ 12%తో అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో ఎన్ని టర్మ్స్ కడతాడు అంటే 12. సో n ఈక్వల్స్ టు 12కి ఈక్వల్ అనమాట. సో సొల్యూషన్, అకార్డింగ్ టు given condition, the interest paid annually is, so 12%తో, సో 12% ఆఫ్ 6,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 6,000 మీద 12% వడ్డీ. సో ఇంట్రెస్ట్ మళ్ళీ 12% ఆఫ్ నెక్స్ట్ మంత్కి అతనికి ఎంత తగ్గుతుంది 500. సో టోటల్ అమౌంట్లో 500 తగ్గుతుంది కదా, సో కట్టిన దాంట్లో సో 5,500. 6,000 మైనస్ 500. సో నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మంత్కి 12% ఆఫ్ వడ్డీ విత్ 500 ఆల్రెడీ కట్టుంటారు కదా, సో మళ్ళీ మైనస్ లెస్, సో 5,000 అనేది మిగిలింది. సో నెక్స్ట్ అండ్ సో ఆన్ ఎంతవరకు కడతాడు ఇతను
12% వడ్డీ ఆఫ్ లాస్ట్ పేమెంట్ 500 వచ్చేంత వరకు కడతారనమాట. థస్ ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అతను టోటల్గా ఈ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా ఎంత అమౌంట్ని పే చేస్తాడో ఫైండ్ అవుట్ చేయాలి. సో ద టోటల్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో అమౌంట్ అనేది 6000 అని అర్థమైపోయింది. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి సో ఈ టోటల్ అమౌంట్కి మనం ఇంట్రెస్ట్ని యాడ్ చేసామంటే మనకి డాక్టర్కి అతను ఎంత పే చేశాడో అర్థమైపోతుంది అనమాట. సో 12% ఆఫ్ 6000 ప్లస్ 12% ఆఫ్ 5500 ప్లస్ సో సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సిరీస్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 12% ఆఫ్ 500. సో మనం వీటిని అన్నిట్లో నుంచి 12% ఆఫ్ కామన్ ఉంది కదా ఈ అన్ని టర్మ్స్లో. సో ఈ అన్ని టర్మ్స్లో నుంచి 12%ని కామన్ తీద్దాం. సో 12% ఆఫ్ ఇంటూ సో ప్రతి టర్మ్ నుంచి ఈ టర్మ్లో 6000 ప్లస్ ఈ టర్మ్లో 55 సో ఇందులో 5000 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 500. సో మనం ఇది ప్లస్ టర్మ్స్లో ఉన్నాయి కదా. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సో లాస్ట్ టర్మ్ ఉంది కదా. సో ఈ టర్మ్ని 500 ప్లస్ సో దీని ముందు టర్మ్ ఏమంటుంది 1000. సో దీని తర్వాత మళ్ళీ 1500 ప్లస్ అండ్ సో ఆన్ ఎంతవరకు 6000 వరకు కదా కట్టేది. సో 6000. సో ప్లస్ టర్మ్ కాబట్టి మనం ఎలా అయినా ఫస్ట్ టర్మ్ని లాస్ట్లో లాస్ట్ టర్మ్ని ఎలా రాసుకున్నా మనకి వాల్యూ అనేది చేంజ్ కాదు కదా. సో ఇప్పుడు ఈ సిరీస్ అనేది ఎలా ఉంది ఈ సిరీస్. సో ప్లస్ 500 ప్లస్ 500 ప్లస్ సో కామన్ డిఫరెన్స్ అనేది ఉంది. సో రేషియోలో లేకుండా మనకి డిఫరెన్స్లో ఉంది. అంటే ఇది ఏ విధంగా ఉంది, ఇది ఏపీలో ఉంది, అర్థమెటిక్ మీన్ కదా. సో విత్ ద కామన్ డిఫరెన్స్ 500. సో 500లో ఇది అర్థమెటిక్. సో ఓకే మనం ఇది రాద్దాం. నౌ సో మనం ఈ సిరీస్ని సపరేట్గా తీసుకుందాం మీ అండర్స్టాండింగ్. సిరీస్ సో 500 ప్లస్ ప్లస్ 1000 ప్లస్ 1500 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 6000 ఈజ్ యాన్ ఏపీ. సో ఇది ఎలా ఉంది, ఏపీలో ఉంది విత్ కామన్ డిఫరెన్స్ విత్ బోత్. ఫస్ట్ టర్మ్ 500 కామన్ డిఫరెన్స్ కూడా 500 కదా. సో 5000 మైనస్ 500 సో 500. సో కామన్ డిఫరెన్స్ కూడా ఈక్వల్గా ఉంది. సో విత్ బోత్ ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు 500. సో 500కి ఈక్వల్గా ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా మనకి సమ్ ఆఫ్ ఈ సిరీస్ని ఏపీలో ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి, ఎస్ఎన్ ఈక్వల్స్ టు n/2 a ప్లస్ ఎల్. సో ఎన్ అనేది టర్మ్స్, ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఎల్ అనేది లార్జెస్ట్ టర్మ్. సో ఇది మనం ఫార్ములాస్లో చెప్పేటప్పుడు టూ ఫార్ములాస్ని చెప్పుకున్నాము. సో సందర్భాన్ని బట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నాం. సో ఎన్ అనేది ఇక్కడ ఎన్ యూజ్ చేస్తున్నాం కదా. సో లెట్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ bn.
సో ఇక్కడ ఎన్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఎన్ వాల్యూ ఎన్ని టర్మ్స్ వరకు ఎన్ని మంత్ వరకు అతను ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తాడు, 12 months వరకు ఇన్స్టాల్మెంట్. సో ఈ 12 అనేది ఎలా వచ్చింది మనకి 6000/500. సో ఎన్ ఈజ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఎన్ అనేది 12 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసామంటే సో 12/2. సో ఫస్ట్ టర్మ్ 500, లార్జ్ టర్మ్ 6000 అంతేనా. సో 2 1s 2 6 6 into 6500, 6 into 6500 39,000. సో టోటల్ ఎంత వచ్చింది ఈ సిరీస్ అనేది మనకి 39,000. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కదా ఈ టోటల్ ఇంట్రెస్ట్ టు బి పెయిడ్లో. సో ఈ సిరీస్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో థర్స్ టోటల్ ఇంట్రెస్ట్ to be paid. సో 12% ఆఫ్. సో ఈ సిరీస్ ఫైండ్ అవుట్ చేసాం కదా, వాల్యూ 39,000. సో మనం 12% ఆఫ్ని ఎలా రాసుకుంటాం, 12% 100 ఆఫ్ ఇంటూ 39,000. సో 2 zeros 2 zeros. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది టోటల్ 12తో ఇది మల్టిప్లై చేసామంటే 4680. సో అతను కట్టిన ఇంట్రెస్ట్ ఎంత, 12 months ఇన్స్టాల్మెంట్స్తో 4680. సో ఇప్పుడు అతను టోటల్గా పే చేసిన అమౌంట్ థర్స్ కాస్ట్ ఆఫ్ ది ట్రాక్టర్ ఈక్వల్స్ టు. సో మొత్తం టోటల్ కాస్ట్ ఎంత ట్రాక్టర్ది, సో అతను 12,000 ట్రాక్టర్కి విత్ ఇంట్రెస్ట్ ఎంత కట్టాడు 12 monthsలో 4680. సో దీన్ని మనం యాడ్ చేయాలి టోటల్ కాస్ట్కి. సో ఇంట్రెస్ట్ కూడా కట్టారు కదా, సో ప్లస్ ₹4680. సో టోటల్ కాస్ట్ అతనికి ఆ ట్రాక్టర్ ఎంత పడింది అంటే 16,680. సో అతను ఇన్స్టాల్మెంట్ చేంజ్ చేసుకునేటప్పటికి కాస్ట్ వచ్చి ట్రాక్టర్ కాస్ట్ 16,680 అమౌంట్ని అతను కట్టాడనమాట.